ప్రత్యేక హోదాకు సంబంధించి గావచ్చు, లేదంటే కేంద్రంలో వన్ సైడ్ ప్రభుత్వం రాకుండా మాలాంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో వచ్చే ప్రభుత్వం వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా గాని, లేదంటే రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి గాని పోరాటం చేయగలమని జెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మనం అసలు మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం సార్. దాని గురించి అసలు ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా బేలగా మాట్లాడినాడు. హ్మ్. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష హ్మ్. నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన హ్మ్. వ్యాఖ్యలకు, ఇప్పుడు వ్యాఖ్యలకు తేడా అంటే హ్మ్. అది 2015 సెప్టెంబర్‌లో తిరుపతిలో ఆయన ఒక హ్మ్. గర్జన కరపత్రం రిలీజ్ చేశాడు. ఆ హ్మ్. కరపత్రంలో ఆయన ఉపయోగించిన పదాలు హ్మ్. తెలుగు తల్లి బిడ్డలందరికీ ప్రత్యేక హోదాయే సంజీవని. అదే అవును. శ్రీరామ రక్ష. హ్మ్. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, పన్ను రాయితీలు. హ్మ్. అడ్డంగా నరికిన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు. హ్మ్. కాబట్టి ఆత్మాభిమాన ధనులైన 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, హ్మ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలకు వ్యతిరేకంగా జై ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రత్యేక హోదా కోసం గర్జించండి. దిక్కులు హ్మ్. పెక్కటిల్లేలా సింహనాదాలు చేయండి. తెలుగువాడి హ్మ్. గర్జనను ఢిల్లీ వరకు ప్రతిధ్వనింపజేయండి. హ్మ్. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు. మోసం హ్మ్. చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడి దీన్ని సాధించుకుందాం రండి. ఇది ప్రతిపక్ష హ్మ్. నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన వాడిన పదజాలం. హ్మ్. కానీ నిన్న ఆయన వాడిన పదజాలం ఏమి? వచ్చేసి హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక బేలగా ఏమన్నాడు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎండమావిగానే కనిపిస్తా ఉంది. హ్మ్. ప్రత్యేక హోదాను చట్టంలో పొందుపరచలేదు. హ్మ్. చట్టంలో పొందుపరిచి ఉంటే కనీసము కోర్టుకు వెళ్ళైనా సాధించుకునే వాళ్ళము. హ్మ్. తమపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప హోదా హ్మ్. సాధ్యం కాదు. ఇవి హ్మ్. ఓవరాల్‌గా ఆయన వాడిన మాటలు. అవును. ఇక్కడ అంటే చాలా బేలగా మాట్లాడినాడు. అవును. ఇక్కడ అవును. ఆయన ఆల్‌మోస్ట్ వచ్చేసి నా చేత కాదు. ఇది హ్మ్. ఎండమావి అని జెప్పాడు. దానికి హ్మ్. సాకులు వెతుకుతున్నాడు. హ్మ్. సాకులేమి? ఇది హ్మ్. చట్టంలో పొందుపరచలేదు అని. హ్మ్. ఇది చట్టం అవసరమే లేదు దీనికి. హ్మ్. దేశంలో 10 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. హ్మ్. ఈశాన్య రాష్ట్రాలు 7, హ్మ్. హిమాచల్ ప్రదేశ్, సిక్కిము, హ్మ్. ఉత్తరాఖండ్. హ్మ్. ఈ 10 హ్మ్. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అమల్లో ఉంది ఇప్పుడు. ఈ హ్మ్. 10 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రానికి కూడా చట్టం లేదు. హ్మ్. 10 రాష్ట్రాలు కూడా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే ఇంప్లిమెంట్ అయితాంది. చట్టం హ్మ్. వచ్చేసి ఏ ఒక్క రాష్ట్రానికి లేదు. హ్మ్. కాబట్టి ప్రత్యేక హోదాకు చట్టమే అవసరం లేదు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. 10 రాష్ట్రాలు ఓకే. కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డరే. ఆ హ్మ్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చేసింది. ఎప్పుడు? హ్మ్. 2014 మార్చి హ్మ్. 1న మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఏర్పడి, ఆడ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. హ్మ్. 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసి, హ్మ్. ప్రణాళికా సంఘాన్ని ఆదేశించింది. హ్మ్. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు ఇంప్లిమెంట్ కావాలది? రాష్ట్రం ఏర్పాటైనాక ఇంప్లిమెంట్ అయితుంది. హ్మ్. రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? హ్మ్. 2014 జూన్ 2న. ఓకే. ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ కాలేదు. అప్పటికి హ్మ్. కాంగ్రెస్ అధికారంలో లేదు. కాంగ్రెస్ హ్మ్. అధికారంలో వచ్చి ఉంటే 2014లో హ్మ్. 2014 జూన్ 2 నుండి ఇంప్లిమెంట్ అయ్యిండేది ఆ యొక్క తీర్మానం. ఓకే. కానీ ఆ రోజుకి కాంగ్రెస్ రాలేదు. బీజేపీ అధికారంలోకొచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ అధికారంకొచ్చింది. ఈళ్ళ హ్మ్. చేతగానితనము, పిరికితనము, నరేంద్ర మోడీ అంటే భయము. నరేంద్ర హ్మ్. మోడీకి సంబంధించి ఆయన మోసగారితనము, ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యం పట్ల రాలేదు. దీని ఇంప్లిమెంట్ కావడం లేదు. ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డరు తీర్మానం చేయడం జరిగింది. హ్మ్. ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి దీనికి హ్మ్. ఆయన చెప్పినట్టు చట్టం పొందుపరచలేదు. చట్టంలో పొందుపరచలేదు. చట్టం అవసరం లేదు కాబట్టే పొందుపరచలేదు. దట్ ఈస్ నంబర్ 1. హ్మ్. చట్టంలో హ్మ్. పెట్టి ఉంటే కొట్టుకు పోయిండే వాళ్ళని తెచ్చుకున్నాం. హ్మ్. అవును. ఇది పక్కన పెట్టండి. దీనికి చట్టం అవసరం లేదు. కానీ అసలేం రాయలసీమకు కోర్ట్‌లకెళ్లరుగా. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని సెక్షన్ హ్మ్. 46 సబ్‌సెక్షన్ 3లో విభజన హ్మ్. చట్టంలో పెట్టారు. మరి అది హ్మ్. ఇవ్వలేదు. ఎందుకు హ్మ్. కోర్టుకు పోలా? హ్మ్. పోలవరం గురించి సెక్షన్ 90 కింద సబ్‌సెక్షన్ 1, 2, 3, 4 ఇది హ్మ్. జాతీయ ప్రాజెక్టు కేంద్రమే చేయాలని చెప్పేసి స్పష్టంగా షల్ అని ఉంది. మరి ఎందుకు పోలే పోలవరం మీద చట్టంలో పెట్టి ఉంది. ఎందుకు పోలేదు? అదేవిధంగా హ్మ్. దుగరాజపట్నం ఓడరేవు మేజర్ పోర్ట్ హ్మ్. షల్ అని వాడారు. నిర్మించాలని చెప్పేసి 6 నెలల లోపల. ఎందుకు హ్మ్. పోలేదు? కాబట్టి హ్మ్. ఇవన్నీ సాకులు. కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతకును, హుహు. వైకాపా నాయకులు సాకులు వెతకును సుమతి అన్నట్లు
ఇది సాకులు తప్ప ఇది సాధించే చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. ఓకే.